సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగానే మ్యాంగోస్ గుర్తొచ్చేస్తాయి. మరి ఆ పచ్చి మ్యాంగోస్తో ఎన్నో వెరైటీస్ చేస్తాం. కానీ సింపుల్గా, ఈజీగా, అలాగే రుచిగా కావాలి అంటే ఈ మామిడికాయ పులిహోర ఒక్కసారి ట్రై చేయండి. తక్కువ టైంలో ఎక్కువ రుచి కావాలన్నా ఈ వీడియో చూసేయాల్సిందే. ముందుగా అన్నం కోసం ఒక గ్లాస్ రైస్ని బాగా కడిగి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిపోతుంది. కుక్కర్ చల్లారేలోపు ఒక మామిడికాయని శుభ్రం చేసి చెక్కు తీసి కాయ అంతా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత అన్నంని ఒక బౌల్లోకి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తే అన్నం ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. అది హీట్ అయిన తర్వాత గుప్పెడు పల్లీలు, 10 నుంచి 15 జీడిపప్పు, 2 నుంచి 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర, అలాగే ఇంకొక చిన్న స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేగనిచ్చి రుచి కోసం చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 4 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి లైట్గా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి పల్లీలు, జీడిపప్పు రంగు మారిన తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయని కూడా యాడ్ చేసుకోవాలి. మామిడికాయ తురుము మెత్తపడే వరకు వేపుకుంటే సరిపోతుంది. మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి మన వేడి వేడి అన్నంలో మనకు కావాల్సిన పులుపుకి తగ్గట్టు ఈ మామిడికాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చి మామిడికాయ తురుముని పైనుంచి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. యాడ్ చేసుకున్నాక ముందుగా గరిటెతో కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకుంటే బాగా కలిసిపోతుంది. అలాగే ఇంకొంచెం రుచిని కూడా యాడ్ చేస్తుంది. ఇలా చేసేసుకుంటే చాలా రుచిగా, ఫ్రెష్గా కూడా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి, పండగలకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అంతే, ఇంకా బాయ్ మరి.